శ్రీకృష్ణ భగవానుల వారు మహాభారతంలో చెప్పారు. నువ్వేం తీసుకొచ్చావు, ఏం తీసుకువెళ్తావు, సరిగ్గా ఇదే విషయం గురించి శాస్త్రాలలో 6 అధ్యాయాలున్నాయి. 6? అంటే గురువర్య, మీరన్నదానికి అర్థం ఏమిటంటే లాభంలో 6వ భాగం పన్ను రూపంలో రాజ్యానికి దక్కాలి అనే? అవును మహారాజా, మీరు సరిగ్గా చెప్పారు. నేను కూడా ఇదే చెప్పాలనుకుంటున్నా. కానీ గురువర్య, మేము ప్రజల వద్ద నుండి లాభంలో 6వ భాగం ముందు నుండే తీసుకుంటున్నాం కదా. ఇక మీ ఉద్దేశం మేము పన్నుని పెంచాలి అనే? ఇలా జరిగితే అది ప్రజలకు అన్యాయం చేసినట్లు అవుతుంది కదా. ప్రజలందరూ పన్నుని ఒక భారంలాగా భావించాలని మేము కోరుకోవడం లేదు. నిజానికి ప్రజలందరూ ఏమనుకోవాలి అంటే పన్ను రాజ్యం పట్ల వాళ్ళ బాధ్యత అనుకోవాలి అని. అందుకని మా ఉద్దేశం ప్రకారం పన్నుని ఏమాత్రం పెంచకూడదు. మహారాజా, ఇప్పుడే నాకు నా బ్రహ్మ దృష్టి ద్వారా ఈ విషయం తెలిసింది. మనం పన్నులు పెంచకూడదని. గురువర్య, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది నన్ను చెప్పమంటారా? సరే కానివ్వండి, నేను మీకు ఈ అవకాశం ఇస్తున్నాను. మహారాజా ఏ రాజ్యానికైనా ప్రకాశవంతంగా మారడానికి దానం అనేది చాలా అవసరం. అందుకని నా ఉద్దేశం ప్రకారం ప్రజలపై పన్నుని పెంచడానికి బదులు మనం వ్యాపారాన్ని విస్తరించాలి. బయట వాళ్ళకి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకునే అవకాశం అలాగే అనుమతిని ప్రసాదించడం మంచిది మహారాజా. ప్రతి వ్యాపారికి వ్యాపారం చేసుకోవడం కోసం మనం ఖచ్చితంగా సంపూర్ణమైన సౌకర్యాలు అందించాలి. అలాగే దారుల్ని బాగు చేయించాలి. అప్పుడు వాళ్ళు వచ్చి వెళ్ళడం సులభంగా ఉంటుంది. అలాగే వ్యాపారానికి సౌకర్యంగా ఉంటుంది. మంచి ఆలోచన మహామంత్రి గారు, మంచి ఆలోచన. ఇదే ఆలోచన విధానం మన రాజ్యాన్ని ఉన్నతి అలాగే వికాసం వైపుకు తీసుకువెళ్తుంది. మహామంత్రి గారు, మీరు దీని గురించి ఆలోచించండి. సమస్త సంభావనలు పరిణామాలతో ఒక సూచనను తయారు చేయండి. ఇక దాని తరువాత మా సమక్షంలో పండిత రామకృష్ణ, గురువుగారు, మీరు ఎప్పుడైనా స్వయంగా బుద్ధిమతి గురించి మాట్లాడడం మొదలు పెడితే ఇలాగే జరుగుతుంది. అందరూ జోలపాట అనుకుని నిద్రపోతారు. చూడండి, భర్త అంటే మన ప్రశాంతతను సుఖాలను పూర్తిగా దూరం చేసేస్తుంటారు. మనం రథాన్ని పరిగెత్తించాలనుకుంటే దాని తాడుని సులభంగా వదిలేయకూడదు. ఒకవేళ దానిని మనం వదిలేసామంటే అప్పుడు మన బ్రహ్మాస్త్రం ఉండనే ఉంది కదా. అంటే మన కన్నీళ్లను ఆయుధంగా మార్చుకోవాలి. మనం గనక అలా చేసామంటే మన భర్తలు మనల్ని ఎల్లప్పుడూ సుఖంగా ఉంచుతారు. అరే, ఒకసారి ఇలా రండి. అందరికీ ప్రణామాలు. ప్రణామాలు. మీరు అన్ని పనులు చేసేశారు కదా? చేశాను వరలక్ష్మి. మీకోసం వేడి నీళ్ళు పెట్టాను. అలాగే మీరు చెప్పినట్టుగానే నేను బట్టలన్నీ కూడా ఉతికేశాను. అది కాదు, నేను ఇవాల్టి భోజనం గురించి అడుగుతున్నాను. మీరు ఉప్మా చేశారా? అవును, ఉప్మా కూడా తయారు చేశాను. పైగా మీరు నాకు చెప్పారు కదా, జీడిపప్పులు కిస్మస్ లెక్క పెట్టి మరీ వేశాను. పూర్తిగా 52. అలాగా? సరే, లడ్డు చేశారా లేదా? అరే, లడ్డూలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కొన్ని లడ్డూలను నేను విడిగా తీసి దాచేశాను కూడా. మీరు అన్నారు కదా, ఆ శారదా వాళ్ళ అత్తగారి కోసం దొంగలించి తీసుకెళ్తుందని. నువ్వు దొంగవా? లేదు, దొంగలించి కాదు, దాచి పెట్టడం అంటున్నారు. వాళ్ళ అత్తగారి కోసం. అదే మీరు ఏదైతే చెప్పారో నేను సరిగ్గా అదే చేశాను. సరే, వెళ్ళి వంటగదిలో చూడండి, ఏమైనా పనులు మిగిలిన్నాయేమో అని. అలాగే. నాన్నకి చెప్పాల్సిందే, మా అమ్మ శారదని ఇక్కడికి పంపించకుండా ఉండాలని. ఈ వరలక్ష్మి భర్త లాంటి సంస్కారం మా నాన్న మీద పడడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఒప్పుకోవాల్సిందే వరలక్ష్మి, నీ భర్త చాలా మంచివారు. ఆయన నన్ను గర్భవతి సమయంలో కూడా ఏ పని చేయనివ్వలేదు. శారదా, రామకృష్ణ పండితులు కూడా నీకు సహాయం చేస్తూ ఉండుంటారు కదా? ఎక్కడా? ఆయనకి చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే ఆయన్ని వద్దని అనడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆయన స్వయంగా అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. నాకు అస్సలు ఏ పని చేయాల్సిన అవసరమే లేదు. శారదా, ఎక్కువగా ఆలోచించొద్దు. నీ భర్త మహారాజుల వారికి ప్రత్యేకమైన సలహాదారులు. వరలక్ష్మి భర్తలాగా భార్య సేవకుడు కాదు కదా. అయ్యో నాన్న, ఎక్కడున్నారు? నాకు ఇక్కడ చాలా కష్టంగా అనిపిస్తోంది. నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళండి. మహారాజా, ఈ దర్బారుని మీరు మందిరంగా భావించి రాత్రి పగలు ఇక్కడ ప్రజలకు న్యాయబద్ధమైన తీర్పులిస్తూ ఉంటారు.
మా వద్ద కూడా సలహాలు తీసుకుంటూ ఉంటారు. అటువంటి దర్బారులో స్వయంగా మీ సమక్షంలో దర్బారు మానమర్యాదల్ని తీసేసి ఇతడు దర్బారులో హాయిగా నిద్రపోతున్నాడు, గురకలు పెడుతున్నాడు కూడా. క్షమించండి మహారాజా, ఇటువంటి సలహాదారుల్ని పెట్టుకొని మీరు ఈ రాజ్యానికి మంచి ఎలా చేయగలరు? రామకృష్ణ పండితుడా, నిద్రలే. శారదా చూడు, నీ పుత్రుడు లేచాడు. ఖచ్చితంగా వాడు మళ్ళీ బట్టలు తడిపేసుకుని ఉంటాడు. అందుకే ఏడ్చి నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకనో తెలీదు, గురువు గారి గొంతులో వినబడుతుంది. చూడండి మహారాజా, నిద్రలో ఇటువంటి తిరకాసు మాటల్ని అసలు ఎవరు మాట్లాడతారు? మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళు మాట్లాడతారు. క్షమించాలి మహారాజా, క్షమించాలి. ఏం జరిగిందంటే నేను బాగా అలసిపోయాను మహారాజా, అందుకే కాస్త నిద్ర వచ్చేసింది. అది రావడం కాదు రామకృష్ణ పండితుడా, మీరే దానిని ఆహ్వానించారు. రా నిద్ర, రా రా నా దగ్గరికి రా అని. దర్బారు పరువు గురించి కొంచెం కూడా ఆలోచించలేదు. రాజకీయ విషయాలలో ఆసక్తి లేదు. ఊరికే ఆసనం మీద కూర్చొని కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకేముంది, ఆహ్వానించిన నిద్ర వచ్చేస్తుంది, మీరు హాయిగా నిద్రపోతారు. క్షమించండి గురుదేవా, జరిగిన దానికి సిగ్గుపడుతున్నాను. కానీ ఆకలి నిద్ర మీద ఎవరికీ నియంత్రణ ఉండదు కదా. చాలు పండిత రామకృష్ణ, గురుదేవులు చెప్పేది నిజమే. ఈ రాజదర్బారు మా దృష్టిలో ఒక మందిరానికి తక్కువేమీ కాదు. ఇక మీరు ఇక్కడ ఏదైతే చేస్తున్నారో అది ఇక్కడి నియమాలను ఉల్లంఘించినట్లే. అవును మహారాజా. ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా మీరు రాజదర్బార్కి ఆలస్యంగా వచ్చినా, నిద్రపోతూ కనిపించినా సరే, అప్పుడు మేమిక ఏమీ వినము. ఏ కారణము, ఏ సాకు కుదరదు మీకు శిక్ష విధించడంలో పండిత రామకృష్ణ. మేము నిస్సహాయులమవుతాము. గుర్తుంచుకోండి. అమ్మా, ఇంట్లో భాస్కర్ నిద్రపోనివ్వడం లేదు, ఇక్కడేమో గురుదేవులు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఏమవుతుంది నా గతి? ఓహో, తనెవరు ఇంత మధురంగా ఏడుస్తుంది? చూడడానికి ఎంత అందంగా ఉంటుందో. బహుశా నా కూతురు నిద్ర లేచినట్టుంది. ఏమండి, వెళ్ళి తనని తీసుకురండి. ఇప్పుడే తీసుకొస్తాను. మీరు అందరూ తింటూ ఉండండి, నేను తీసుకొస్తాను. చూసారా, నేనేం చెప్పినా వెంటనే చేస్తారు. నా గుండె ఉన్నట్టుండి ఎందుకు ఇంత వేగంగా కొట్టుకోవడం మొదలైంది? అకస్మాత్తుగా ఎందుకు నాకు ఈ విధంగా జరుగుతోంది? తనని భాస్కర్ పక్కన పడుకోబెట్టండి. తప్పకుండా. ఆహా, ఎంత అందంగా ఉంది. జన్మించడానికి ముందు ఎప్పుడో చూశాను. ఇంద్రలోకంలో అప్సరసులు ఉంటారు. ఇవాళ నిన్ను చూసాక అర్థమయ్యింది, మనుష్య లోకంలో చిన్నారి అప్సరసులు ఉంటారని. చూడు, నా పేరు భాస్కర్. నా గురించి నువ్వు వినే ఉంటావు కదా. మొహం తిప్పుకుంది. నన్ను చూసి సిగ్గుపడుతుందా, లేకపోతే పొగరు చూపిస్తుందా? చూడు, నువ్వు పొగరుగా ప్రవర్తించినందుకు నేను క్షమించేస్తున్నాను. నువ్వు నాకు నీ పేరేంటో చెప్పు చాలు. నేను అపరిచితులకు నా పేరు చెప్పను, వాళ్ళ పేరు కూడా అడగను. మీ ఆడపిల్లలందరూ ఇలాగే చేస్తారు కదా, అవునంటే కాదంటారు. అది నాకు చాలా బాగా తెలుసు. సరే, ఇలా చూడు, నువ్వు ఇక్కడికి రావడానికి ముందు నాకు ఎందుకు అదో రకంగా అనిపించింది. దానికి కారణం ఏంటో నువ్వు ఇక్కడికి వచ్చి తెలిసేలా చేసావు. దానికి నీకు ధన్యవాదాలు. నువ్వు నా వెంట పడకు, మీ ఇంటికి దారి తెలుసుకో. పైగా నువ్వు నన్ను గుడ్లప్పగించుకొని చూస్తున్నావు. నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది కదా, నేను పైనుండి కింది వరకు సంస్కారవంతురాలనని. ఓసి పిచ్చిదానా, ఎందుకు అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను నీ స్నేహితుడిని చేసుకో. నాలాగా నువ్వు కూడా వినే ఉంటావు, లంగోట మిత్రులు కూడా ఉంటారని. మనం ఇద్దరం ప్రపంచానికి కొత్త విషయం తెలియజేద్దాం. లంగోట ప్రేమికులు కూడా ఉంటారని. ఏ లంగోట గురించి నువ్వు చెప్పాలనుకుంటున్నావో చూడు, అది తడిసిపోయింది. ఏంటి?
నువ్వు నా లంగోట గురించి ఆలోచించొద్దు. అది అప్పుడప్పుడు తడుస్తూనే ఉంటుంది. నువ్వు మన స్నేహం గురించి మాత్రం ఆలోచించు. ఈ మాటను నేను చెప్పి తీరాల్సిందే. నువ్వు నాకు బాగా నచ్చేసావు. అరే అందాల రాశి, షేడుపు రాశివి కావద్దు. స్నేహం చేయమని అడిగాను, పెళ్లి గురించి అడగలేదు. మరి అలా ఏడవకు. నీ అప్పగింతలకు ఇంకా చాలా సమయం ఉంది. అప్పుడు కావాలంటే నువ్వు గొంతు చించుకో. అయ్యో, వీళ్ళు కూడా వచ్చేసారు. చూడండి, మీరందరూ మీ భర్తల లోపాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. మా మధ్య ఎందుకు వేలు పెట్టడానికి వచ్చేసారు? రెండు ప్రేమించుకునే హృదయాలకు అడ్డుగా ఎప్పుడు ఈ పాపపు ప్రపంచం ఎందుకు వచ్చేస్తుంది? శారదా, వీడెప్పుడు పడుకుంటాడు? వీడికి నిద్ర వచ్చినప్పుడు. నువ్వెప్పటి నుంచో ఇదే మాట చెప్తున్నావు. విని విని నాకు నిద్ర వచ్చేస్తుంది. బహుశా వీడిని పడుకోబెట్టడం కోసం నువ్వు ఒక జోలపాట ఎత్తుకోవాల్సిందే. అదే నిన్ను పాడమంటున్నాను. చూడండి, నేనెప్పుడు ఎవరికి ఇంతవరకు జోలపాటలు పాడనేలేదు తెలుసా? ఇంతవరకు నువ్వు తల్లివి కూడా కాలేదు కదా. ఏది ప్రయత్నించు. చందమామ కోపంగా అటుకులు వండింది దూరంగా. నాకు అటుకులు అస్సలు ఇష్టం లేదు. ఇంకేమైనా వండొచ్చు కదా. పైగా అంత దూరంగా ఏవి వండడం కుదరదు. పిల్లాడినైతే ఏం చెప్పినా నమ్మేస్తాను అనుకుంటున్నారా? పాట పాడితే నిద్రపోతాడు అన్నారు, కానీ ఇంకా మేలుకునే ఉన్నాడు. ఏ రోజైతే తనకి నీ జోలపాట పూర్తిగా అర్థమవుతుందో ఆ రోజే వీడు తప్పకుండా నిద్రపోతాడు. సరే, అయితే ఇప్పుడు మీరు వీడికి ఏదైనా జోలపాట వినిపించండి. అది బాగా అర్థం అవ్వాలి, వీడికి నిద్ర కూడా రావాలి. నానా నానా జోజో బజ్జో నానా జోజో, పాలు తాగిన తర్వాత భాస్కర్ చేస్తాడు అల్లరి. భగవంతుడా, ఎవరైనా వీళ్ళకి చెప్పండి, నాకు బాగా నిద్ర వస్తుంది. కానీ వీళ్ళ చండాలమైన జోలపాట వల్ల పోయింది. పడుకోనన్నా. భాస్కర్ అల్లరి చేశాడా? వీళ్ళు నన్ను పడుకోబెడుతున్నారా, రెచ్చగొడుతున్నారా? చూడండి, వీడింకా గుడ్లు అప్పగించుకుని మరీ చూస్తున్నాడు. పడుకో నా రాజా, పడుకో నా రాజా, రేపు చెప్పుకుందాం బోల్డన్ని కబుర్లు. పడుకో నా రాజా. ఆహా, నా జోలపాట ప్రభావం గురి తప్పినట్టుంది భాస్కర్. మీ అమ్మ నిద్రపోయింది చూడు. లేవండి లేవండి, ఇది నా నిద్ర సమయం. కానీ మీరిద్దరు కోరికలు పెడుతున్నారు. వీళ్ళకు కూడా నెమ్మదిగా అర్థమవుతుంది పిల్లలని పెంచడం పిల్లల వల్ల అయ్యే పని కాదని. నానమ్మ, మీరు త్వరగా వచ్చేయండి. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే వీళ్ళకి పడవ నడపడం రాదు, అలాగే నాకు కూడా ఈత రాదు. బాగుంది. నేను నిద్ర లేచాను, మత్తు వదిలింది, మంచం మీద నుంచి లేచాను, దర్బారుకు వెళ్ళడానికి కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. కానీ శారద మాత్రం నాకు భోజనం డబ్బా ఆలస్యంగా ఇచ్చే అలవాటుని మార్చుకోలేదు. శారదా, ఓ శారదా, భోజనం పాత్ర ఇస్తే నేను బయలుదేరతాను. ఇదిగో శారదాదేవి గారు, భోజనం పాత్ర అడిగా, పుత్రుణ్ణి నేను అడగలేదు కదా. ఎత్తండి. భోజన పాత్ర ఇస్తే కదా ఎత్తేది. మీరు మీ కళ్ళు పైకెత్తండి. అదిగో ఆ యోజన పత్రాన్ని చూడండి. ఏమైనా అర్థమైందా? దాని ప్రకారం ఈ రోజు భాస్కర్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. తన తండ్రి వాళ్ళ దర్బారుకు వెళ్ళాలి. అందులో మీరు దర్బారుకు వెళ్ళడం గురించి అస్సలేమీ రాయలేదు. చూడు శారదా, అర్థం చేసుకో. నేను బాగా అర్థం చేసుకున్నాను. చూడండి, నేను అతి కష్టం మీద మీ యోజన పత్రాన్ని అర్థం చేసుకున్నాను. ఇంకేమీ అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. అవునా భాస్కర్? సరే, నువ్వు దాని ప్రకారమే నడుచుకో. కాకపోతే దర్బార్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అంతవరకు నువ్వు ఈ యోజన పత్రం మీద వస్త్రాన్ని కప్పేయి. ఇవాళ దర్బార్లో అత్యంత ముఖ్యమైన పని పూర్తి చేసి వచ్చాక నీకోసం కొత్త చీర, తినడానికి పళ్ళు కూడా తీసుకొస్తాను. అంతవరకు నువ్వు భాస్కర్తో రోజంతా బాగా ఆడుకుని 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 నేను వచ్చాక అలసిపోయి నిద్రపో. అప్పుడు నేను కూడా చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతాను. సరేనా? చూడండి, నేను మీ మాటలకి పడిపోతానని అస్సలు అనుకోకండి. అంటే ఈరోజు నా వంతే అన్నమాట.
అదే కదా అన్నాను, ఇవాళ మీ వంతు. సరే అయితే నా కోసం నువ్వు పని చేస్తావా? ఒకటేంటి, ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తున్నాను. సరే సరే, గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు పని చెయ్యి. వీడి లంగోటా మార్చేసి ధరించడానికి మంచి వస్త్రాలు ఇవ్వు. చాలా చక్కగా తయారు చెయ్యాలి. సరే, కానీ ఎందుకు? ఎందుకంటే ఇవాళ భాస్కర్ వాళ్ళ నాన్నతో సహా దర్బారుకి వెళ్తున్నాడు. ఇవాళ ఓ చేత్తో నా పుత్రుణ్ణి, మరో చేత్తో నా బాధ్యతని ఒకేసారి నిర్వర్తిస్తాను. భలే నాన్నగారు, ఇప్పటి నుండి మీరు నాతో పని చేయించాలని అనుకుంటున్నారా? నిజానికి దర్బారుకు వెళ్ళడం అంటే నాకు కూడా చాలా ఇష్టమే. బహుశా ఇవాళ కూడా అందాల రాణి మహారాణిని చూసే అవకాశం లభిస్తుందేమో. నన్ను చూడాలనుకునే వాళ్ళు సిద్ధంగా ఉండండి, నేను వస్తున్నాను. మహారాజా, నా ఉద్దేశం ప్రకారం మీరు ఈ నిర్ణయం తీసుకోవడమే మంచిది. మహారాజా గురువరులు చెప్తుంది సత్యమే. మనం దీని గురించి ఆలోచించాల్సిందే. ప్రణామాలు మహారాజా. నా పేరు రామేశ్వర్. నాతో పాటు నా భార్య అలాగే మా అమ్మ వచ్చారు. ఏ ప్రతాపవంతులను చూడటానికి మేము ప్రతిరోజు ఎదురు చూస్తుంటామో వారు మా కళ్ళ ముందు ఉండటం మేము నమ్మలేకపోతున్నాం. చిన్నప్పటి నుంచి మీ గొప్పతనం గురించి కథలు కథలుగా వింటూ వచ్చాం. అవును మహారాజా, మిమ్మల్ని చూసిన తర్వాత నా కళ్ళు ఇంకా దేన్ని చూడలేకపోతున్నాయి. మీ వ్యక్తిత్వాన్ని చూసి నేను ఆశ్చర్యచకితుడినయ్యాను. ఇది నిజం మహారాజా. రామేశ్వర్, మీరు కొద్ది రోజుల క్రితం దర్బారుకి రావడం కోసం అనుమతిని కోరారు. చెప్పండి, మీరిక్కడికి ఏ విషయం గురించి వచ్చారు? అలాగే మంత్రివర్య, మా కుటుంబంలో ఎటువంటి సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారం లభించడం లేదు. 2 వారాల క్రితం మా తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. వారు చనిపోయిన తరువాత అకస్మాత్తుగా వారి 2వ భార్య వచ్చి మా ఆస్తిలో తనకు భాగం ఇవ్వాలని అడిగింది. ఆవిడ కోరుకునేది ఏంటంటే ఆవిడికి ఆస్తిలో సగం వాటా కావాలని. మా నాన్నగారి ఆరోగ్యం బాగోలేని సమయంలో ఆవిడ ఒక్కసారి కూడా వారికి సేవ చేయడానికి రాలేదు. అలాగే జీవితాంతం వారికి తోడుగా కూడా ఉండలేదు. మేము ఈ దర్బారులో ఒకటే న్యాయం కోరడానికి వచ్చాము. ఒకవేళ మేము ఆవిడకి వాటా ఇవ్వాల్సి వస్తే మేము ఆవిడికి ఎంత భాగం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని. మహారాజా, రామేశ్వరుడి విషయంలో ఈ సమస్య బాధాకరమైంది. కావున మనం దీని గురించి ఆలోచించాల్సిందే. మహారాజా, ఈ దర్బారుకు వచ్చాక దీని వైభవం గొప్పతనం చూసి, ఇక్కడ క్రమశిక్షణ అలాగే ఇక్కడి పరంపర ప్రతిష్టను చూశాక నాకు నమ్మకం కలిగింది. నాకు తప్పకుండా నా సమస్యకు సమాధానం అలాగే న్యాయం జరిగి తీరుతుందని. తప్పక జరుగుతుంది. పిల్లాడు? మన రాజదర్బారులో పిల్లాడు ఉండడం ఏమిటి? వాడితో పాటు నేను కూడా ఉన్నానుగా గురుదేవా. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు గురుదేవా. అదేమిటంటే శారద బయటికి వెళ్ళింది. ఇవాళ వీడిని చూసుకునే వంతు నాదే మహారాజా. అందుకని నేను నా ప్రశాంతతని, నిద్రని నాతో పాటు తీసుకొచ్చేసాను. ఇలా చూడండి రామకృష్ణ, ఇది దర్బారు సభా సమయం. ఇక్కడ ప్రజలందరి మంచి గురించి విచారణ జరుగుతూ ఉంటుంది. ప్రజల సమస్యలకు పరిష్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లల్ని ఆడిస్తారా మహారాజా? గురువర్యా, పండిత రామకృష్ణ, ఈ చిన్ని రామ మాకు చాలా అల్లరివాళ్లా కనిపిస్తున్నాడు. నాన్న,
కంగారు పడొద్దు. ఆటలో మహారాజు మన వైపు ఉన్నారంటే ఈ గురుగారు మనల్ని ఏమీ చేయలేరు. మహారాజా, మిమ్మల్ని చూసిన తర్వాత తను మరింత నవ్వుతున్నాడు. మరి తనకి పెదనాన్నలం కదా. పెదనాన్న అంటే నీకు ఇష్టమేనా నాన్న? మహామంత్రి గారు క్షమించాలి. ఇప్పుడే కొన్ని క్షణాల క్రితం నేను మీకు నా సమస్య గురించి వివరించాను. అవునవునవునవును, ఖచ్చితంగా ఖచ్చితంగా. పండిత రామకృష్ణ, చెప్పండి. మీరు ఇదే కదా చెప్తున్నారు. మీకు 2 భార్యలు ఉన్నారు. వారిలో ఒక భార్య కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఆమె తిరిగి వచ్చేసింది. ఇక మిమ్మల్ని మీ ఆస్తిలో భాగం ఇవ్వమని అడుగుతోంది. చూడండి, మీరు కంగారు పడకండి. పరిష్కారం లేని సమస్య అంటూ అసలు ఏదీ ఉండదు. లేదు లేదు, అటువంటిది ఏమీ లేదు. నాకు ఒక్కతే భార్య ఉంది, తనే చాలు. నేను మళ్ళీ మీకు చెప్తాను. నా తండ్రి గారు మరణించారు. రామేశ్వర్, విన్నాము. తండ్రి గారు మరణించారు. ఎన్నిసార్లు మరణిస్తారు మీ తండ్రి గారు? న్యాయం కావాలి కదా నీకు. నేను చెప్తాను, ఉండు. మహారాణి చిన్నాదేవి విచ్చేయుచున్నారహో! మహారాణి తిరుమలాంబ విచ్చేయుచున్నారహో! మహారాణి చిన్నాదేవికి జై! మహారాణి తిరుమలాంబకి జై! మహారాజా, మమ్మల్ని క్షమించండి. మేము ఎటువంటి సూచన ఇవ్వకుండా దర్బార్కి వచ్చేసాం. ఎందుకంటే భాస్కర్ దర్బార్కి వచ్చాడని తెలియగానే మమ్మల్ని మేము ఆపుకోలేకపోయాం. నేను కూడా నన్ను ఆపుకోలేకపోతున్నాను. అందుకే దర్బార్కి వచ్చేసాను. ఓ నా అందాల రాశి, నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. అవును మహారాజా, మమ్మల్ని మేము ఆపుకోలేకపోయాం. భాస్కర్ని చూడటానికి ఆడించడానికి వచ్చేసాం. చిన్న రాణి, ఈ రాజ్యం మొత్తం మీద మీరు మాత్రమే బెల్లంలాగా తీగా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళందరూ కోపంగానే మాట్లాడతారు. మహారాణి తీరు, తను ఎంతో ముద్దుగా అమాయకంగా ఉన్నాడు కదా. అరే, మీరేమైనా తక్కువ ఏంటి? అందాల రాశివి అప్సరసలా ఉన్నావు. ఈ విధంగా పిల్లాన్ని ఇక్కడికి తీసుకురావడం ఏమాత్రం మంచిది కాదని నాకు అనిపిస్తోంది మహారాజా. అందరికంటే దర్బారు నుండి ముందుగా నిన్నే బయటికి పంపించాలి ముసలోడా. గురువుగారు, మీరు గమనించినట్లేరు, అందరూ కూడా పండితుడు రామకృష్ణుడు కుమారుడి మీద విపరీతమైన ప్రేమను చూపిస్తున్నారు. అందరికి విరుద్ధంగా వెళ్ళి మీకే సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నారు మీరు? అందరిలాగా మీరు ఉండండి గురువు గారు, లేకపోతే ఎండి నాకులాగా ఉఫ్ఫని ఊది బయటికి తోచేస్తారు మిమ్మల్ని. ఉఫ్ఫని తీసుకురావాలి. ఎందుకు తీసుకురాకూడదు? తప్పకుండా తీసుకురావాలి. చిన్న రామ రావడం వల్ల దర్బారులో ఎంతో అద్భుతమైన ప్రకాశం వచ్చినట్టుంది కదా మహారాజా. ఈ ముసలాడిని చూస్తే నేను సమస్యలో ఇరుక్కుపోతూ ఉంటాను. నాకు తెలియడం లేదు, తను ఇలా ఉన్నందుకు తన మొహం ఇలా ఉందా, లేక మొహం ఇలా ఉన్నందుకు తను ఇలా ఉన్నాడా అని. ఇలా ఇవ్వు, నాకివ్వమ్మా. ఇలా ఇవ్వు, నాకివ్వమ్మా. పదండి. రామకృష్ణ పండితుడా, తీసుకో తీసుకో, జాగ్రత్త. గురువుగారు, పిల్లవాడు తన ప్రేమను పూర్తిగా మీ మొహం మీద పడేలా ఎలా తెలిపాడో చూడండి. బహుశా భాస్కర్ కి మీరు బాగా నచ్చేసినట్టున్నారు. గురువుగారు, మీరు నా సమస్యను వింటూ ఉన్నారు. నీ పేరేమిటి? రామేశ్వర్. ఇప్పుడు నేను నీ విషయానికి వస్తాను. చాలా తెలివిగా నేను నీకు న్యాయం చేస్తాను. మహారాజా, ఇతను ఏమంటున్నాడంటే ఈ రామేశ్వర భార్యకి ఇతను మాత్రమే కాకుండా మరో 2 భర్తలు కూడా ఉన్నారు. అదేం కాదు గురువర్య. అది కూడా కాదా? 3 భర్తలా? అది కూడా కాదు గురువర్య. అలా కాదు అనుకుంటే ఎందుకు అలా చెప్పారు మీరు? అబద్ధం చెప్పినందుకు దర్బారులో మీ అందరికీ శిక్ష పడొచ్చు. గురువర్య,
సమస్య అది కాదు గురువర్య, మీకు అర్థం కాలేదు. నేను మీకు చెప్తాను. ఇద్దరు భర్తలు ఎవరైతే ఉన్నారో అది తన భార్యకి కాదు, అతని తల్లికి. వారిలో ఒక భర్త ఎవరైతే మాయమైపోయారో అతను తిరిగి వచ్చాడు, వచ్చి తన ఆస్తిలో వాటా అడుగుతున్నాడు కదా రామేశ్వర్? అయ్యో మంత్రి గారు, అలాంటిదేమీ లేదు. అది కాదు, ఇది కాదు, ఏది కాదు అంటే మరి ఏమిటి సమస్య? మళ్ళీ చెప్పండి, మీ సమస్య ఏంటో మళ్ళీ చెప్పండి. ఇలా చూడండి, ఈసారి సమస్యను స్పష్టమైన మాటలతో అర్థమయ్యేలా చెప్పాలి. చాలు గురువర్య, నాకు అర్థమైంది. ఇక మేము మా సమస్యని మాలో మేమే పరిష్కరించుకుంటాం. మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం నా వల్ల కావట్లేదు. రామేశ్వర్, మీరు మాకు ఆగ్రహం తెప్పించొద్దు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించి చెప్పండి. ఎవరికి ఎంతమంది భర్తలున్నారు, ఎవరికి ఎంతమంది భార్యలున్నారు, ఎవరు ఎవరిని ఏ హక్కు అడగడానికి వచ్చారు, ఇవన్నీ అర్థమైన తర్వాత మీకు మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇక వెళ్ళండి. మహారాజా, నేను క్షమించమని కోరుకుంటున్నాను. నా కుమారుడు భాస్కర్ కారణంగా దర్బారులో ఆటంకాలు ఎదురవుతున్నాయి. నేను తనని ఇంట్లో వదిలిపెట్టి వస్తాను. శారద ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటుంది. లేదు పండిత రామకృష్ణ, అలా ఆలోచించకండి. భాస్కర్ ఇక్కడికి దర్బార్కి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది, మా అందరికీ సంతోషంగా ఉంది. అవునా గురువర్య? లేదు మహారాజా. అవును మహారాజా. చూడండి, మీరు భాస్కర్ని చూసుకోండి, తనని ఒంటరిగా వదిలేయకండి. ఇక వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. భాస్కర్ని తీసుకొని వెళ్ళండి. ఒకవేళ మీరు తిరిగి రాలేకపోయినా ఏం పర్వాలేదు, రేపు వస్తే చాలు. అదేంటంటే భాస్కర్ మాకు కూడా కొడుకు లాంటి వాడే కదా, తనకి ఏమీ కాకూడదు. పండిత రామకృష్ణ, గుర్తుంచుకోండి, భాస్కర్ని చూసుకోండి. అలాగే మహారాజా. నాన్న, ఏం ఆలోచిస్తున్నారు? మీరు ఇంత మర్యాద గౌరవాన్ని ఇన్నేళ్లలో సంపాదిస్తే నేను కేవలం ఒక్క రోజులోనే బోలెడంత ప్రేమను ఆప్యాయతను సంపాదించాను. చూడండి. రండి రండి, తాజా పళ్ళున్నాయి, తీయని తీయని పళ్ళున్నాయి. రండి బాబు రండి, తాజా తాజా పళ్ళు. చూసావా నాన్న, నువ్వు ఇప్పుడు ఏదైతే చూస్తున్నావో ఇది మన విజయనగర బజారు. ఇక్కడ అందరూ ఒక చేతితో మూల్యాన్ని చెల్లిస్తారు, మరో చేతితో వస్తువులను కొనుక్కుంటూ ఉంటారు. నువ్వు ఇక్కడ పరిగెత్తడం, వాడుకోవడం, గెంతడం, వండికేయడం చేస్తే అప్పుడు నేను నీకు ఇష్టమైన వస్తువుల్ని కొనిచ్చి నీ అలక తీరుస్తాను. ఆలోచించప్పుడు ఎంత సరదాగా ఉంటుందో. నాన్నగారు, అందరికీ నేను మీ పుత్రుడిగా తెలుసు, కానీ నా ఆలోచన ఏంటి అంటే అందరికీ మీరు నా తండ్రిగా తెలియాలి. రండి రండి, తాజా పళ్ళు. రండి బాబు రండి, తీయని పళ్ళు రండి. ఇంట్లో ఎలాగో మీ అమ్మ మన ఇద్దరితో తీయగా మాట్లాడడం అనేది జరగదు. పద, నేనే తన కోసం తీయటి పళ్ళు తీసుకెళ్ళి తన నోరంతా తీయగా మారిపోయేలా చేస్తాను. పద పద. రండి మహాశయ, చెప్పండి ఏం తీసుకుంటారు? మీరు సరైన ధరకి ఏది ఇస్తారో అదే తీసుకుంటాను. ఇలా చూడండి, ఇది సీమరేగి పండు, ఇది ఈ వైద్యుల యొక్క లేపనం. ఇక ఇదేమో కమల. ఈ కమల ఆరోగ్యానికి మంత్రం. ఇది చూడండి, ఇది దానిమ్మ. ఇది 100 వ్యాధులు సరిచేస్తుంది. చెప్పండి, మీకు ఏం కావాలో చెప్పండి. ఒకవేళ ఈ పల్లవాడు అరవడం గనక ఆపకపోతే ఇప్పుడు నేను అరుస్తాను. ఈ సీమరేగి పళ్ళు ఎంతకిస్తారు? 10 నాణాలు ఇచ్చి 10 పళ్ళను తీసుకెళ్ళండి మాసయ్య. అది చాలా ఎక్కువ, కాస్త తగ్గించండి. సరే సరే, మీరు పని చేయండి, మీరు 10 నాణాలకి 8 పళ్ళు తీసుకెళ్ళండి. బాగుంది బాగుంది. ధర తగ్గించమని చెప్తే పళ్ళు తగ్గిస్తున్నారు ఏమిటి? 8 జతలు ఇవ్వు. 8 జతలా? 8 జతలంటే 16 పళ్ళ. మాసయ్య, మీరు ఎగతాళి చేస్తున్నారు. మొదలుపెట్టింది మీరే కదా. నేను కిందసారి పళ్ళు తీసుకెళ్ళానా, అందులో పురుగులు వచ్చాయి. మహాశయ, మీరు సరిగ్గా చూడలేదనుకుంటాను. బహుశా అవి విత్తనాలు అయి ఉంటాయి మహాశయ. నేనేమన్నానో వినలేదా? పురుగులు వచ్చాయన్నాను. చూడండి దుకాణం మహాశయ, మంచి దుకాణదారుడు ఎప్పుడూ అతి తెలివి చూపించడం అనేది జరగకూడదు. ఇవాళ కాకపోతే రేపైనా గ్రాహకులకి తెలిసిపోతుందా? నేను పళ్ళమండి మహాశయ, నేను నిజం చెప్పే పళ్ళ నమ్ముతాను, అప్పుడే నాకు ఫలితం దక్కుతుంది. ఎప్పుడైతే నేను అబద్ధం చెప్పి పళ్ళ నమ్ముతానో ఆ రోజు నా దుకాణానికి ఒక్కరు కూడా రారు. అందుకని మీరు భ్రమపడి ఉంటారు. అవి పురుగులు కాదు. నేనేమీ భ్రమపడలేదు. అలాగే తీయగా మాట్లాడి మీరు నిజాన్ని దాచాలని అనుకోకండి.
నా భార్య పళ్ళన్నీ పారేసింది, లేకపోతే నేను నీకు తప్పకుండా చూపించేవాడిని. ఇవాళ మొదటిసారి నా పుత్రుడిని తీసుకుని బజారుకు వచ్చాను, అందుకని వట్టి చేతులతో తిరిగి వెళ్ళను. ఈ పుచ్చకాయ చాలా బాగున్నట్టుందే. పుచ్చకాయ? ఈ పుచ్చకాయ నిజానికి 10 నాణాలు మహాశయ. కానీ మీరు పాత గ్రాహకులే కదా, వస్తూనే ఉంటారు కూడా, అందుకని నేను మీకు 6 నాణాలకి ఇచ్చేస్తాను. ఈ పుచ్చకాయ ఎంత? ఈ పుచ్చకాయ 10 నాణాలు, ఒకటి 10 నాణాలు. నేను దీనిని 6కే తీసుకున్నాను, మీరెందుకు 10కి తీసుకోవడం? 6కే తీసుకోండి. నీకేమనిపిస్తుంది, నేనేమన్నా హిమాలయాల నుండి వచ్చానా? ఈయనకు 6కి ఇచ్చినప్పుడు నాకు కూడా 6కే ఇవ్వు. సరే సరే మహాశయ, మీరు కూడా దీన్ని 6కే తీసుకువెళ్ళండి. రండి 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 బాబు. ఇదిగోండి, ఇవ్వండి. ధన్యవాదాలు. రండి బాబు రండి, తీయని పళ్ళు తీసుకెళ్ళండి. 10 నాణాలకు ఒక పుచ్చకాయ తీసుకెళ్ళండి. ఇలా చూడండి, ఈ పుచ్చకాయ ఎంతకిస్తున్నారు? 10 నాణాలకు ఒకటి. మీరు 10కి తీసుకుంటున్నారా? నేనైతే 6కే తీసుకున్నాను. అరే లేదు లేదు, నాకు కూడా 6 నాణాలకి ఇవ్వండి. సరే సరే, మీరు కూడా తీసుకెళ్ళండి 6 నాణాలకే. తీసుకోండి. మహాశయ, నిజంగా మీరు ఏవైతే పళ్ళు తీసుకెళ్లాలనుకుంటున్నారో అందులో పురుగులు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఒకవేళ మీరు ఎక్కువసేపు ఇక్కడే ఉన్నారంటే అప్పుడు నా వ్యాపారం పురుగులు పట్టిపోతుందయ్యా. మీ నుంచే నేర్చుకున్నాను. మీరు నిజమే చెప్తారంటే మరి మీ ముందు నిలబడి నేనెలా అసత్యం చెప్తాను చెప్పండి. ఇక మీరేమి చెప్పకండి. మీరు ఒక పని చేయండి, మీరు దీన్ని 4 నాణాలకి తీసుకెళ్ళిపోండి. అలాగే నా తరపు నుండి మీకు 4 నమస్కారాలు కూడా తీసుకెళ్ళండి మహాశయ. ఇది కదా అసలు బేరం. ఇదిగో తీసుకోండి. ఇవ్వండి, తీసుకోండి. నాన్న, అరే ఆగండి. మీరు మీ చేతిలో ఏదైతే తీసుకెళ్తున్నారో అది కాదు, నేను మీ కర్మలకు నిజమైన ఫలితాన్ని. నేను నాన్నగారితో వెళ్ళాను తిరుమల కొండకి. అక్కడ మొత్తం 7 కొండలున్నాయి. ఒక కొండను మేమెక్కాం, ఇంకా 6 మిగిలాయి. కొండలన్నీ ఎత్తుగా ఉన్నాయి. మా ఆలోచనలు కూడా తక్కువేం కాదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. 2 కొండల మధ్య దారి కూడా ఉంది. 2వ కొండను కూడా మేమెక్కేశాం. ఇంకా కేవలం 5 మాత్రమే ఉన్నాయి. అరే, నా పుత్రుడికి మొదటి రోజు దర్బారులో ఎలా గడిచింది? శారదా, నేను గనక ఇవాళ నా దర్బారు విశేషాలు చెప్పానంటే నువ్వు మీ నాన్నతో కలిసి కొండెక్కాను అని చెప్తుంటావు కదా, ఆ కథ మర్చిపోతావు తెలుసా? ఇంక నుంచి దీన్ని మాత్రమే చెప్తుంటావు. భాస్కర్ ని చూడడం కోసం మహారాజు గారి దగ్గర నుండి మహారాణుల వరకు అందరూ వచ్చారు అని. మరో విషయం తెలుసా? భాస్కర్ కారణంగా ఇవాళ దర్బార్ నుంచి త్వరగా వచ్చేసాను. నిజానికి వీడిని చూసుకోవడం ఇదే నాకు మొదటి రోజు, కానీ నాకు ఒక విషయంలో మంచి నమ్మకం వచ్చేసింది. నేను వీడికి తండ్రినే కానీ వీడికి తల్లిగా కూడా ఉండగలను. నువ్వేమనుకున్నావు? నేను వీడిని చూసుకోలేననే? అంతేం లేదమ్మా, వీడిని చూసుకోవడానికి నాకు నీ అవసరం ఏం లేదు. ఎత్తండి. నేను ఎత్తండి అని చెప్పాను కదా. మంచి నిద్రలో ఉన్నాడు, ఎత్తుకుంటే ఏడుస్తాడు. ఉదయం నుండి భాస్కర్ని చూసుకున్నారట, మిమ్మల్ని మీరే చూసుకోలేరు. ఒకవేళ ఈ పుచ్చకాయ మీద అంత ప్రేమే ఉంటే దాన్ని తీసుకెళ్లి మీ పక్కన పడుకోబెట్టుకోండి. కానీ ఇప్పుడు భాస్కర్ని మాత్రం ఉయ్యాల్లో పడుకోబెట్టాలి. తీసుకురండి. ఓ ఇక్కడ ఉన్నా భాస్కర్ 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 వేడు భాస్కర్ భాస్కర్ రెడీ. నేను కూడా అదే అడుగుతున్నాను కదా. నా చేతిలోనే ఉన్నాడు శారదా, ఇందాక ఇలాగే ఉన్నాడు. అయ్యో భగవంతుడా, నా చిన్నారి చిట్టి తండ్రి తన నోటితో తను అస్సలేమీ మాట్లాడలేడు. తనను ఎక్కడ తెలిసి వచ్చారో ఏంటో. ఒకవేళ దర్బార్లో మర్చిపోలేదు కదా? లేదు లేదు, దర్బార్ నుండి నేను తనని తీసుకుని బయలుదేరాను. ఏం చేయాలి? పిల్లాన్ని తిప్పడం అనేది నాకు అలవాటు లేదు కదా. అరే, ఇది అలవాటు కాదు, బాధ్యతకు సంబంధించింది. మన చిన్నారి బాలకుడు స్వయంగా నడుచుకుంటూ మన దగ్గరికి రాలేడు కదా. మనమే వెళ్ళి తనని తీసుకురావాలి. త్వరగా దర్బార్కు పదండి. తన దగ్గర ఎవరైనా ఉన్నారో లేదో కూడా తెలియదు. పదండి. పద 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 పదండి. గురువు గారు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే పండితుడు రామకృష్ణ చాలా తెలివైనవాడు అనుకుంటే చిన్న రామ కూడా చాలా చురుకైనవాడు. పండిత రామకృష్ణ మన గురువు గారికి శిక్షణ ఇస్తూ ఉంటాడు. ఇవాళ తన పుత్రుడు గురువు గారి మొహం మీద. అది నిజమే గురువు గారు, నేను చెప్తున్నాను కదా, ఇవాళ మీ మొహమే పూర్తిగా నాశనం అయిపోయింది. ఆలోచించండి గురువు గారు, ఒకవేళ మీ మొహాన్ని మార్చేసుకుంటే కనుక మీ దౌర్భాగ్యం అంతా సౌభాగ్యంగా మారిపోతుందేమో. మూసుకోండి. మనం బాగా ఆలోచించుకొని వెళ్ళాలి.
రామకృష్ణ పండితుడి కుమారుడు. నేను వాడి దగ్గరకు వెళ్ళినప్పుడు మాత్రమే వాడు నా మీద వాంతి చేస్తున్నాడు. ఇక ఇప్పటి నుండి నేను వాడికి దూరంగా ఉంటాను. గురుగారు, పండిత రామకృష్ణ కుమారుడు దర్బారుకు రావడం మొదలు పెట్టేశాడు. అంటే మీరు దర్బారుకు వెళ్ళడం మానేస్తారా? మూర్ఖుడా! గురుగారు, ఏంటి? ఇక చిన్న రామకృష్ణ నుండి మీరు తప్పించుకోవడం అసంభవం. ఇక నువ్వొక్క మాట మాట్లాడినా సరే నేను నీ నోటిలో చెయ్యి పెట్టి మాటలన్నీ బయటికి లాగేస్తా. గురుగారు, నా నోట్లో మీరు చెయ్యి పెట్టి మాటల్ని తర్వాత తీసేయచ్చు. ముందు నా ఆఖరి మాటను జాగ్రత్తగా వినండి. అక్కడ చూడండి. ఎక్కడ చూడాలి? అక్కడున్నాడు. ఎవరున్నారు అక్కడ? చిన్న రామకృష్ణ పళ్ళ బుట్టల పక్కనున్నాడు. అవును కదా, తను చిన్న రామకృష్ణనే. కానీ వీడిక్కడున్నాడు. మరి పండిత రామకృష్ణ ఎక్కడ ఉన్నట్టు? గురువుగారు, పండితుడు రామకృష్ణ తనని మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోలేదు కదా? మర్చిపోయాడా? ఒక చంటి బిడ్డని మర్చిపోయాడా? పండిత రామకృష్ణ, భాస్కర్ మాకు కూడా కొడుకు లాంటి వాడే కదా, తనకి ఏమీ కాకూడదు, గుర్తుంచుకోండి. ఓహోహోహోహో, అదే నిజమైతే ఈ తప్పుకి రామకృష్ణ పండితుడు చాలా మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఎంత మూల్యం అంటే దాని గురించి నేను ముందే ఆలోచించా. అరే, ఈ ముగ్గురు ఎక్కడ ఉంటే అక్కడంతా నాశనం. వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు? మొహం ఎలా పెడుతున్నారంటే వీళ్ళ ముగ్గురు పని ఇక ముగిపోతుంది అన్నట్టు. ధనిమణి గురుగారు, వేటగాడు స్వయంగా వలలో ఇరుక్కుపోయాడు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే తనని బంధించేయాలి. ఒక పని చేయండి మణి, నువ్వు వెళ్ళు. ఆ పళ్ళవాడిని నీ మాటలతో మభ్యపెట్టు. ధని, గురుగారు, నువ్వు వెళ్ళి ఆ బాలకుణ్ణి ఎలా మాయ చేయాలి అంటే ఎవరి కళ్ళు, ముక్కు, చెవులకు అసలు ఏవీ తెలియకూడదు. ఏం మాట్లాడుతున్నారు గురువుగారు? మీరు ఇప్పుడు మాకు పిల్లల్ని ఎత్తుకెళ్ళడం కూడా నేర్పిస్తారా? నేర్చుకుంటా గురుగారు. నేనేం చెప్పానో అది మాత్రమే చేయి. వెళ్ళు. చూడండి, నా కళ్ళల్లోకి చూసి చెప్పండి, మీరు సీమ రేగిపండు ఎలా ఇస్తున్నారు? అవే అవి 10 నాణాలకి 10 ఇస్తున్నాను నేను. చాలా ఖరీదు చెప్తున్నారు. ఒకసారి నా వైపు చూసి చవకగా ఎంతకిస్తారో అది చెప్పండి చాలు. సరే సరే, 8 నాణాలకి 6 పళ్ళు తీసుకెళ్ళండి, సరేనా? ఆహా, ఇది పర్వాలేదు. ఎందుకంటే నేను ఇంతవరకు ఖరీదైన పళ్ళను ఎప్పుడు కొనలేదు. ఇప్పుడు మీరు పళ్ళ వైపు చూసి నాకు పళ్ళని ఎంచి ఇవ్వండి. ఇప్పుడే ఇస్తాను. మా నాన్న ఎప్పుడు నా దగ్గర లేరు కదా అని నన్ను అనాథలాగా తీసుకెళ్ళొచ్చని అనుకోకండి. అసలు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? ఇదిగోండి. వద్దు, నాకొద్దు, మీరే ఉంచుకోండి. అయ్యో, ఏమైందండి? అయ్యో, ఆగండి. వీడు మీకు అందరికంటే పెద్ద శత్రువు పుత్రుడు. రాజ్యంలో మీకు ఇచ్చిన అతిపెద్ద పురస్కారం కాదు ఇలా వాణ్ణి మీరు ఎత్తుకొని దగ్గరికి తీసుకోవడానికి. వీడు రామకృష్ణ పండితుడికి పుత్రుడై ఉండొచ్చు, కానీ నా దృష్టిలో దానవుడు. ఇవాళ నేను వీడి ద్వారానే రామకృష్ణ పండితుడిని బహిష్కరించేలా చేస్తా. నేను రామకృష్ణ పండితుడి పుత్రుణ్ణి సాక్షి రూపంలో దర్బారుకు తీసుకుని వెళ్తాను. మహారాజు సమక్షంలో వీడిని ఉంచి ఏమని చెప్తానంటే, చూడండి 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 మహారాజా, ఈ రామకృష్ణ పండితుడు మీ అమాయకపు చిన్నారి ముద్దుల కొడుకు లాంటి భాస్కర్ని మర్చిపోయి ఏమాత్రం బాధ్యత లేకుండా బజారులో వదిలి వెళ్ళిపోయాడని. అలాగే మహారాజుల వారికి ఇంకో విషయం చెప్తా. ఈ రామకృష్ణ పండితుడు తన కుమారుణ్ణే బాధ్యతగా చూసుకోలేకపోయాడు, ఇక రాజ్యంలో ఇంత పెద్ద బాధ్యతను ఎలా నిర్వర్తించగలడని. అంతే. ఇది విన్నాక మహారాజు గారు వెంటనే పండిత రామకృష్ణుని దర్బారు నుండి బయటికి గెంటేస్తారు. మహారాజుల వారు నేను చెప్పేదంతా విని ఆ రామకృష్ణను బయటికి ఖచ్చితంగా పంపించేస్తారు. అంటే సిగ్గులేని ముసలివాడు మా నాన్న చేసిన పొరపాటుని తన పన్నాగంగా మార్చుకుని ఆయనని ఇరికించాలని అనుకుంటున్నాడా? కానీ ఇతనికి తెలీదు, పెద్ద పెద్ద వలలను కూడా చిన్న ఎలుక పిల్ల కొరికి మరీ తప్పించుకుంటుంది. మా నాన్న వలకి నేను ఎలుకనవుతాను. నీ పన్నాగాల వలను నేను కొరుకుతాను.
చూడు శారదా, నువ్వు చెప్పావని నేను భవనంలో ఒకసారి కాదు 2 సార్లు వెతికాను, కానీ భాస్కర్ ఎక్కడా లేడు. నా భయం ఏమిటంటే మహారాజ్ గారు నన్ను హెచ్చరించారు. భాస్కర్కి ఏమైనా అయితే ఆయన ఊరుకోను అని చెప్పారు. మన పుత్రుడు గురించి చింతే లేదు, మహారాజు గారి హెచ్చరిక గురించి మీ బాధంతా. అలాంటిదేమీ లేదు, నేను భాస్కర్ గురించి ఆలోచిస్తున్నా. మీకు అసలు చింతే లేదు, మీరు ఏమాత్రం కంగారు పట్టలేదు. నేను ఒకటే చెప్తున్నాను, నా పుత్రుడు మంచివాడు చెడ్డవాడు అయి ఉండొచ్చు, కానీ మీలా మాత్రం కానే కాదు. కొత్తవాల్ గారు, పిల్లాన్ని చూసారా? చూశాను. చూసారా? ఎక్కడ చూసారు? మా ఇంట్లో చూశాను. మీరు తన ఇంటికి తీసుకెళ్లారా? అరే ఇంట్లోనే ఉన్నాడు, మళ్ళీ ఎలా తీసుకెళ్తాను? కొత్తవాల్ గారు, నా పుత్రుడు మీ ఇంట్లో ఎలా ఉంటాడు చెప్పండి? ఖచ్చితంగా ఉండడు. పండిత రామకృష్ణ వారు, మీ పుత్రుడు మా ఇంట్లో ఎలా ఉంటాడు? నా పుత్రులు మా ఇంట్లో ఉన్నారు, అది కూడా ఒకరు కాదు 9 మంది. అది కూడా పూర్తి సురక్షితంగా వాళ్ళమ్మ సంరక్షణలో. కొత్వాల్ గారు, మీరు మీ పిల్లలు ఎంతో అదృష్టవంతులు, అందుకే ఇంట్లో ఉన్నారు. అరే నేను మీకు చెప్తున్నాను శారద గారు, మీకు ఇంకా పుత్రులు కావాలంటే 2-3 బాలకులను మా ఇంటి నుండి తీసుకెళ్ళండి. అలా ఏం వద్దు, ఆ అవసరం ఏం లేదు కూడా. నేనేమడుగుతున్నానంటే, మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఓ చిన్న పిల్లాన్ని చూసారా? ఒక బుట్టలో. చూశాను. చూసారంట. ఎక్కడ చూసారు? 2-3 ఏళ్ల క్రితం చూశాను. అప్పుడు ఒక దాసి చిన్న పిల్లాడికి జన్మనిచ్చింది. ఆ పిల్లాన్ని బుట్టలో పెట్టుకొని పనికి వస్తూ ఉండేది. కొత్తవాల్ గారు, అప్పుడు ఎప్పటి సంగతో ఇప్పుడు ఎందుకండి? 2-3 గంటల క్రితం గురించి అడుగుతున్నా నేను. ఓ చిన్న పిల్లాన్ని చూసారా? చూడలేదు. చూడండి, దాసి కూడా తన పుత్రుణ్ణి వదలలేదు, కానీ మీరున్నారు. మొదటి రోజే మీ పుత్రుణ్ణి ఎక్కడ వదిలేసి వచ్చారు. రామకృష్ణ పండితుల వారు, 2-3 పిల్లలను నేను మర్చిపోయినా కూడా రాత్రికి చాలా ప్రశాంతంగా నిద్రపోగలను. అయ్యో భగవంతుడా, మీకు మరీ అంత ఇష్టం అయితే ఎన్ని కావాలో అన్ని పుచ్చకాయలు తినచ్చు కదా, కానీ నా పుత్రుడిని అక్కడ వదిలేసిన అవసరం మీకేం వచ్చింది? పుచ్చకాయ అంటే పుచ్చకాయ దగ్గర. అయ్యో భగవంతుడా, పుత్రుడు గురించి చింతే లేదు, పుచ్చకాయ గురించి ఆలోచిస్తున్నారు. లేదు శారదా, నేను బజార్లో పుచ్చకాయ కొనడానికి వెళ్ళినప్పుడు భాస్కర్ నా చేతుల్లోనే ఉన్నాడు. ఆ తర్వాత భాస్కర్ స్థానంలో పుచ్చకాయ వచ్చింది. అంటే దీన్ని బట్టి మన భాస్కర్ అక్కడే ఉండుంటాడు. పద, మనం ఆ పల్లవాడి దగ్గరికి వెళ్ళి పుచ్చకాయను వెనక్కి ఇచ్చి మన పుత్రుడిని వెనక్కి తెచ్చుకుందాం. పద. తీసుకో, ఇవ్వు. తీసుకో, ఇవ్వు. అమ్మా దేవీమాత, నా ఈ తపస్సుకి బదులు నాకు ఎలాంటి సంతానాన్ని ప్రసాదిస్తావంటే, తను నన్ను నా స్వామి సమక్షంలో నన్ను అమ్మ అని పిలవాలి. అలాగే నా స్వామికి తను లంగోట మార్చే అవకాశం కూడా ఇవ్వాలి. ఓరి భగవంతుడా, ఈ వరుణమాల ఒక విచిత్రమైన మాల. చూడండి, పూజ చేస్తూ నిద్రపోయింది. ధనిమణి, మీరు ఈ చిన్న రామాన్ని చూసుకోండి, నేను వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వస్తాను. అరే గురువు గారు, మీరే అక్కడ పెట్టండి, ఆ తర్వాత వెళ్ళండి. గురువుగారు, ఏం చేయాలన్నా కాస్త త్వరగా చేసేయండి. ఒకవేళ గురుమాత తపస్సుకి భంగం కలిగిందంటే ఆ తర్వాత కోరుకోకూడని కోరికను కోరుకుంటాను. ఒకవేళ ఆవిడ తిరకాసుగా ఏమైనా మొక్కుకున్నారంటే గురువు గారు, మీకు కొత్త సమస్య వచ్చి పడుతుంది. దేవీమాత, జగజ్జనని, నువ్వు నాకు సంతానాన్ని ప్రసాదించావా? ఇది నిజంగా చమత్కారమే. ధన్యురాలే మాత, ధన్యురాలే. నాకు గనక తెలిస్తే నువ్వు భక్తుల ప్రార్థన ఎంత త్వరగా వింటావని, ఎంత చిన్న పూజను నేను ఎప్పుడూ చేసుండేదాన్ని. ఏం పర్వాలేదు, ఆలస్యంగా అయినా ఇచ్చావు కదా. ఇదిగో గురుమాత, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మీరు నన్ను వదిలేయండి, వెళ్ళి చూడండి అసలు మీ స్వామి ఏ పన్నాగం పన్నడంలో నిమగ్నులై ఉన్నారు అని. రండి, తాజా తీయని పళ్ళు తీసుకోండి. రండి బాబు, రండి, తాజా పళ్ళు తీసుకోండి. రండి. ఎత్తండి. మీరు మీకు నచ్చిన పండు ఏ పండైనా తీసుకోండి, కాకపోతే పండు తీసుకుని దానికి తగిన మూల్యం చెల్లించండి చాలు. అరే, మీరు మీ పుచ్చకాయ తీసుకొని పిల్లాన్ని చేయండి. పుచ్చకాయ తీసుకుని పిల్లాన్ని ఇవ్వాలా? నేను పుచ్చకాయతో పాటు పిల్లాన్ని అమ్మను. అరటి పళ్ళతో మీకు తొక్కలు ఉచితంగా ఇస్తాను, అది కావాలంటే తీసుకోండి. ఇలా చూడండి, మాకు భాస్కర్ కావాలి. అలాగా? మీకు తను తెలుసా? కానీ నాన్నగారు కాశీ వెళ్ళారు. ఆయన్ని కలవాలి అంటే మీరు కాశీకి వెళ్ళాలి. అసలు మీ నాన్నగారు మధ్యలో ఎందుకు వచ్చారు? ఆయన మధ్యలో రాలేదు, ఆయన ఇప్పుడు కూడా కాశీలోనే ఉన్నారు. ఇప్పుడే కదా మీరు ఆయన పేరు చెప్పారు. మా నాన్న పేరు భాస్కర్ రావు. నేను నా పుత్రుడు భాస్కర్ గురించి అడుగుతున్నాను. చెప్పేది వినండి, నేను ఇక్కడ పళ్ళు కొనడానికి వచ్చానా? నా చేతుల్లో ఉన్న పిల్లవాడిని మీ మాటల్లో పాటు ఇక్కడే ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఒక పిల్లవాడు ఇక్కడే ఉండాలండి, బుట్టలో.
కానీ మీరు ఎక్కడ చెప్పారో అక్కడ కాదు, ఇక్కడ ఉన్నాడు. అయ్యో, అక్కడో ఇక్కడో ఎక్కడో చోట ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పండి. ఎక్కడ? చూడండి, నాకు తెలియదు, నేను తెలుసుకోవాలని కూడా అనుకోవడం లేదు. నేను పళ్ళని అమ్ముతాను, అంతేగాని పిల్లల్ని చూసుకునేవాడిని కాదు కదా. నేను నా దృష్టి మొత్తం నా దుకాణం మీద ఉంచుతాను. మీరు మీ దృష్టి మొత్తం దుకాణం మీద ఎందుకు ఉంచుతారు? అటు ఇటు కూడా చూడాలి కదా. లేదు, మీరు మీ పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది. మీరెందుకు అటు ఇటు దృష్టిని మళ్ళిస్తున్నారు? శారదా, ఇతనితో వాదించడం వల్ల మనకు ఒరిగేదంటూ ఏమీ లేదు. జరిగిపోయింది కాబట్టి దాన్ని మార్చలేము. మనం భాస్కర్ని వెతకాలి. నేను అసలు ఈ పుచ్చకాయ కొనకుండా ఉంటే బాగుండేది. అసలు ఇవాళ నేను మీ వద్ద తీసుకుని ఉండాల్సిందే. అప్పుడు భాస్కర్ నా దగ్గరే ఉండేవాడు కదా. అవును. నీకోటి తెలుసా శారదా, మనం ఎప్పుడూ జీవితంలో తప్పుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటాం. వాటి ద్వారా మనం మారుతూ వస్తాం. కానీ కొన్ని తప్పులు పాఠం నేర్పించిన తర్వాత కూడా దిద్దుకోలేని తప్పులుగా మిగిలిపోతాయి. ఈ తప్పు ద్వారా నేనేం నేర్చుకున్నానంటే, మన బిడ్డ పట్ల మనం వంతులు వేసుకోకూడదు, బాధ్యతగా వ్యవహరించాలి. హే జగన్మాత, నేను నిన్ను ఒక్కటే వేడుకుంటున్నాను. మా తప్పులకి శిక్ష మా పుత్రుడికి విధించొద్దు. నా భాస్కర్ ఎప్పుడైతే నాకు దొరుకుతాడో అప్పుడు అన్నిటికంటే ముందు నేను యోజన పత్రాన్ని చించేస్తాను. దాని కారణంగానే మనం రోజు మీ వద్దు నా వద్దు అని వంతులు వేసుకుంటున్నాం. ఈయన ద్వారా మనకి తెలిసింది ఏమిటంటే భాస్కర్ని ఇక్కడే వదిలేశాను అని. కానీ తనని ఇక్కడి నుంచి ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళుంటారు? తీసుకెళ్లిన వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా మనకి తెలియదు. లేదు రామా, నాకు చాలా భయంగా ఉంది. నాకు త్వరగా భాస్కర్ ఎక్కడున్నా కావాలి. అందుకోసం మనం భాస్కర్ని వెతకాలి. కానీ ఈసారి మనం ఇద్దరం ఒకే వైపు కాదు. నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తాను. అప్పుడే మనం భాస్కర్ని త్వరగా వెతకగలుగుతాం. వెళ్ళు. వరుణమాల, స్వామి, స్వామి, అద్భుతం జరిగింది. ఎక్కడ జరిగింది? ఇక్కడే జరిగింది. ఏం జరిగింది? ఇదే జరిగింది. తల్లి దయ వల్ల నేను తల్లినయ్యాను. మీకు కూడా అవకాశం దొరికింది. స్వామి స్థానం నుండి తండ్రి స్థానంలో నిలబడే అవకాశం. ఇలా చూడండి, ఇదే నా తపస్సుకు ఫలితం. ఆ తల్లి ఆశీర్వాదం రూపంలో నాకు ఈ పుత్రునిచ్చింది. వరుణమాల, నేను చెప్పేది విను. అసలు నువ్వు చెప్పేదానిలో అలా ఇంతవరకు జరగనే లేదు. కానీ ఇప్పుడు మాత్రం అమ్మ వరం ఇచ్చింది. నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. కానీ మీరు ఉంచాల్సిందే. ఏముంచాలి? నమ్మకం అమ్మవారి కృప మీద. ఇవాళ నేను ఒక సంపూర్ణ నారినయ్యాను. మీరు మీ శక్తులతో అలౌకికమైన కార్యాలను ఎలాగైతే చేస్తారో అదే విధంగా నేను కూడా నా తపో శక్తితో పుత్రుణ్ణి సాధించాను స్వామి. వరుణమాల, కానీ తను మన పుత్రుడు కాదు. లేదు స్వామి, వీడు మన పుత్రుడే. అమ్మ స్వయంగా నా జోలులో వేసింది. చూడండి ధనిమణి, చెప్పండి గురుమాత. వెళ్ళండి, మీ చిన్న తమ్ముడి కోసం పాలు తీసుకురండి. తనకు ఆకలిగా ఉండుంటుంది. లేదు స్వామి, లేదు లేదు. లేదు స్వామి. చూడు ఏం జరిగిందో. ఎందుకు ఇలా చేశారు? దాన్ని అతికించండి. భగవంతుడా. ధనిమణి, ఇదిగో ఈ పట్టి ఉంది కదా, దీన్ని తీసుకెళ్లి అతికించండి. వెళ్ళండి. ఆలోగా నేను ఇక్కడ ఈ దారి తప్పిన వరుణమాలను సరైన దారిలోకి తీసుకొస్తాను. వెళ్ళండి. గురుగారు ఇస్తారా మరి? ఇది చాలా వెళ్ళండి. ఈ గురుమాత నిజంగా అమాయకురాలు. ఈ ప్రపంచంలో అందరూ కొంచెమైనా తెలివిగా ఉండాలి. మరి ఇంత అమాయకంగా అస్సలు ఉండకూడదు. ఇక మరొక వైపు ఈ ముసలివాడు ప్రపంచానికి సర్పంచ్. భగవంతుడా, అసలు ఏం జరుగుతోంది స్వామి? మీరు వరుణమాలకి పుత్రుణ్ణి ప్రసాదించారు. చాలా మంచి పని చేశారు. కానీ చూడండి స్వామి, పుత్రుడు లభించిన తర్వాత తను భార్యగా తన ధర్మాన్ని మరిచిపోయింది. ప్రభు, మరిచిపోయింది. తన భర్తనైనా నేను ఎప్పటి నుండో నీళ్ల కోసం తప్పిస్తున్నాను, తల్లడిల్లుతున్నాను. కానీ తను నాకు నీళ్లు ఇవ్వడం లేదు. చూడండి స్వామి, చూడండి స్వామి. శివ 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 శివ. స్వామి, మీరు దేవుడితో కాదు నాతో మాట్లాడండి. పొరపాటు నా వల్ల జరిగింది. నన్ను క్షమించండి. నేను ఇప్పుడే మీకోసం మంచినీళ్ళు తీసుకొస్తాను. తీసుకోండి. దీన్ని అతికించేద్దాం.
ప్రణామాలు పండిత రామకృష్ణ గారు. ప్రణామాలు. భుజాల మీద బరువు దిగిపోయిందంటే చాలా తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా. బరువు ఎంత చిన్నదైనప్పటికీ ఒక్కోసారి దానిని మనం పొరపాటున వదిలేస్తూ ఉంటాము. నిజానికి మీకు కూడా తెలుసు కదా రామకృష్ణ పండితుల వారు, మేము ఎప్పుడు కూడా మా ఉచ్చమైన జ్ఞానాన్ని కొంచెం కూడా మీ ముందు ప్రదర్శించలేదు. కానీ ఇవాళ మేము మాకున్న ఆ గొప్ప జ్ఞానంతో మీకు ఒకటైతే చెప్పగలం. విచారంతో కూడుకున్నటువంటి మీ కళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నట్టున్నాయి? ఒకవేళ మీరు మీ పుత్రుణ్ణి వెతకడం లేదు కదా? నేను భాస్కర్ కోసం వెతుకుతున్నానని వీళ్ళకి ఎలా తెలిసింది? అది ఏం జరిగిందంటే భాస్కర్ ఎక్కడో తప్పిపోయాడు. మీరిద్దరూ గొప్ప జ్ఞానులు. మీ జ్ఞానంతో నా కళ్ళను చూసి మనసులో మాట చదివేశారు. నేనేమో ఒట్టి మొద్దుని. మీరిద్దరూ నా కళ్ళ ముందే ఉన్నారు, కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను మీరిద్దరూ వస్తున్నారా లేక వెళ్తున్నారా అని. మేము పిల్లవాడికి పాలు తీసుకురావడానికి వెళ్తున్నాం. అలాగా? ఏ బాబు కోసం? మూర్ఖధని. మేము మా కోసం తెచ్చుకుంటున్నాం. మేము గురువు గారికి పిల్లలమే కదా. లావు బాబు, పొడవు బాబు. చిన్నరామ ఎక్కడ ఉన్నాడు అది మాకు తెలీదు. మీరే స్వయంగా వెతుక్కోండి. కానీ నేను అసలు ఏమీ అడగనే లేదే. అడిగిన తర్వాత చెప్పాల్సిందే కదా, అందుకని మీరు అడిగే లేపు చెప్పేశాం. భాస్కర్ కాళ్ల పట్టి మనీ దగ్గర ఉందేమిటి? ఖచ్చితంగా భాస్కర్ వీళ్ళ దగ్గర లేదా గురువర్యుల వద్ద ఉంటాడు. అవునవును, దారి తప్పి దారి కోసం వెతుకుతున్న వాళ్ళకి దేవుడే మంచి దారి చూపిస్తాడంటారు. నేను భాస్కర్ కోసం ఊరంతా వెతుకుతున్నానా, వీళ్ళే వచ్చి నాకు సరైన దారి చూపించారు. సరిగ్గా చెప్పారు. ఏమిటంటే రోజంతా భాస్కర్ని చూసుకొని ఇప్పుడు తన కోసం వెతికి వెతికి బాగా అలసిపోయాను. ఇక మీరు వెతకాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మా గురువు గారు చమత్కారి 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 మా గురువు గారు. ఆయన వద్ద ఏది దాచలేరు పండిత రామకృష్ణ గారు. సరిగ్గా చెప్పారు, సరిగ్గా చెప్పారు. కానీ ఆలోచించండి, ఒకవేళ భాస్కర్ గురుదేవులకే దొరికాడేమో. అప్పటికి ఆలోచించేదేముంది, ఎందుకంటే మా గురువు గారు మీ పుత్రుణ్ణి రాజదర్బారులో అందరి ముందు మహారాజుల సమక్షంలో ఉంచుతారు కదా. గురుగారు తన నీచమైన నోటితో దర్బారులో ఇలా నిరూపిస్తారు మీరు ఒక బాధ్యత లేని తండ్రి అని. మీ తప్పులన్నింటినీ ఆయన ఒక పర్వతంలా చూపిస్తారు. దాని వెనక అసలు మీరు కనిపించరు, మీ గొంతు కూడా అసలు వినిపించదు. రామా, అంటే గురువర్యులు నీకు విరుద్ధంగా ఈ పన్నాగం పన్నారన్నమాట. కానీ ఒకటి ప్రశాంతంగా ఉంది, భాస్కర్ సురక్షితంగా ఉన్నాడు కదా. లేదు బంధు, ఎంతోసేపు కాదు. నేను గురుదేవుల్ని ఎలాగైనా ఆపాల్సి ఉంటుంది. కానీ ఎలాగా? ఒక మహాపురుషుడు చెప్పాడు, ఒకవేళ శత్రువుని సులభంగా ఓడించాలంటే అప్పుడు నీ శక్తిని కాదు, శత్రువు బలహీనతనే ఆయుధంగా మార్చుకోవాలి అని. భాస్కర్ గురించి తెలిసిందా? భాస్కర్ గురుదేవుల దగ్గర ఉన్నాడు. కానీ ఇది మీకు అసలు ఎలా తెలిసింది? ఏంటాగు? నువ్వు భాస్కర్ని ఎందుకు వదిలేశావు? నీకు తెలుసు కదా రాజగురువు గారు పన్నాగాల గురువని. తెలుసు. ఆయన భాస్కర్ని దర్బారుకి తీసుకెళ్లి నేను ఒక బాధ్యత లేని తండ్రిని అని చూపించాలనుకుంటున్నారు. మహారాజు గారైతే ముందుగానే నన్ను హెచ్చరించారు కూడాను. గురువుగారు అక్కడికి వెళ్లకుండా ఎలా అయినా మనమే అడ్డుకోవాలి. రామకృష్ణ పండితుల వారు, ఒకవేళ మీరు చెప్పేది నిజమే అయితే మరి నేనెందుకు నమ్మలేకపోతున్నాను? సౌదామిని దేవి, మీరు ఎంతో తెలివైన వారు. మీకు తెలుసు కదా, నమ్మకం ఎప్పుడైనా అబద్ధం మీద వెంటనే కలుగుతుంది. కానీ నిజాన్ని నమ్మమంటే మాత్రం నెమ్మదిగా నెమ్మదిగా నమ్మడం మొదలు పెడుతూ ఉంటారు. మీరు చెప్పింది కూడా నిజమే కదా. నాకు తెలిసినప్పుడు నేను కూడా ఇలాగే ఆశ్చర్యపోయాను. గురుదేవులు మరొకరి బిడ్డని ఎత్తుకుని ఎందుకు తిరుగుతున్నారా అని. పైగా ఆయన ఒక్కొక్కరికి ఒక్కో మాట చెప్తున్నారు. వీడు నా బిడ్డ కాదు, మరొకరి బిడ్డ అని. ఎవరికి తెలుసు, మీరు ఆయన్ని అడిగితే మీకు కూడా అదే చెప్తారేమో. లేదు లేదు, నా బిడ్డ కాదు, వీడు రామకృష్ణ పండితుడి బిడ్డ అని. ఇదిగో మీరే చెప్పండి, ఒకవేళ తను వేరొకరి బిడ్డ అయితే ఈయన గుండెలకి హత్తుకొని ఎందుకు తిరుగుతున్నారు? సరిగ్గా చెప్పారు. పైగా ఇంతవరకు దాచిపెట్టుంచారు, ఇవాళ అందరి ముందు దర్బారుకు తీసుకెళ్తారట.
కాసేపట్లో ఇటువైపు నుండే వెళ్తారు. అందుకని మీకు అన్ని విషయాలు చెప్పడం మంచిది అనిపించింది. అవును రామకృష్ణ పండితుల వారు, మీరు మంచి పని చేశారు. సమయం ఉండగానే నాకు మీరు మొత్తం నిజం చెప్పేశారు. ఇవాళ నేను తనని అడిగి తీరుతాను. ఎవరిని? గురువర్యుల్ని నేను అడిగి తీరుతాను. అడగండి అడగండి, అది వస్తున్నాను. పదండి. సౌదామిని చాలా అందంగా కనిపిస్తున్నారు. అందంగా కాదు, కంగారుగా కనిపిస్తోంది. ధనిమణి, మీరిద్దరూ దర్బారుకి వెళ్ళండి. గురుగారు, మమ్మల్ని కూడా కలవనివ్వచ్చు కదా. వెళ్ళండి ఇక్కడి నుంచి. నా కోపం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సౌదామిని, నువ్వు ఇక్కడ? అవును, నేనే. నువ్వే అని నాకు కూడా తెలుసు. ముందు నేను అడిగిన దానికి చెప్పు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ముందు మీరు నాకు ఇది చెప్పండి, మీ చేతిలో ఉంది కదా, ఏంటది? అది కూడా తెలీదా? చిన్నారి చక్కటి బాలకుడు. అయితే ఈవిడేనా రాజనర్తకి? ఈవిడ కథని నాన్న చెప్పారా? తను అప్సరసలా ఉంది, కానీ ఈవిడ ఈ ముసలాన్ని ఎందుకు ఇష్టపడుతుంది? భగవంతుడా, ఈ కోతి చేతికి కొబ్బరి చిప్పని ఎందుకు ఇచ్చావు నువ్వు? ఎక్కడి నుండి తీసుకొచ్చారు? అసలు ఎలా వచ్చాడు? నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇప్పుడు మరొకరి ద్వారా ఈ బిడ్డను కంటారా? లేదు 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 సౌదామిని, చూడు 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 చూడు, ఈ బిడ్డ నా చేతిలోనే ఉన్నాడు, కానీ నా బిడ్డ కాదు. మీరేమనేవారు? ఎప్పుడైనా మంచి వ్యక్తి చేతుల్లో కేవలం ఒక్కటి మాత్రమే బాగుంటుందని, అది తన కర్మల యొక్క ఫలితమని. ఇలా 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 మరొక వస్తువు కూడా ఉంది, అది అది చాలా బాగుంటుంది. ఏంటది చెప్పండి. అది అది భగవంతుడి ప్రసాదం. అది మన చేతికి దక్కుతుంది కదా. అదే విధంగా బజారులో ఈ బాలకుణ్ణి కూడా నాకెవరో అప్పగించారు సౌదామిని. కానీ మీరు నాకు ముందే ఎందుకు వీడి గురించి ఏమీ చెప్పలేదు? మీరు నన్ను మోసం చేశారు, నాకు అబద్ధం చెప్పారు. భలే నాన్న, మజా వచ్చింది. నిజం చెప్పనా, ఒక తండ్రి వాడి కంటే చక్కటి స్థానం ఈ ప్రపంచంలో ఇంకేది ఉండదు. ఇవాళ నాకు ఇది కూడా అర్థం కావడం లేదు, అసలు నాకు ఏం జరుగుతోందని. కానీ మిమ్మల్ని నేను బాగా అర్థం చేసుకున్నాను. అబద్ధాల కోరు, మోసగాడు. ఇప్పుడు ఇదేగా చెప్తారు తను రామకృష్ణ పండితుల కుమారుడని. నీకెలా తెలుసు? ఈ బిడ్డ రామకృష్ణ పుత్రుడే, చిన్న రామా. అలాగా? ఆయన సరిగ్గానే చెప్పారు. మీరు మోసగాడు, నన్ను మోసం చేశారు, అబద్ధాల కోరు. నాతో మాట్లాడకండి, ఇంకెప్పుడు నన్ను కలవడానికి కూడా రాకండి. సౌదామిని సౌదామిని వెళ్ళిపోయింది. తన సంగతి తర్వాత చూడొచ్చు. ముందు దర్బారుకు వెళ్తాను, లేదంటే మహారాజు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒరేమని, మన గురువు గారు ఈ బుట్టలో చిన్న రామకృష్ణ పండితుడికి బదులుగా ఇంత పెద్ద పుచ్చకాయని ఎందుకు తీసుకొస్తున్నారు? గురువు గారు ఇవాళ రాజు దర్బార్కి పుచ్చకాయని ఎందుకు తీసుకొస్తున్నారు మంత్రి గారు? నాకు కూడా తెలీదు మహారాజా, కానీ నాకు ఏమనిపిస్తోందంటే ఇవాళ గురువర్యుల జన్మదినం అని. బహుశా అందరికీ పుచ్చకాయతో నోరు తీపి చేయాలనుకుంటున్నారేమో. అయ్యి ఉండొచ్చు. ప్రణామాలు గురువర్య. చాలు మహామంత్రి గారు, ఇవాళ నేను మాట్లాడతాను, ఇక మీరు వినాలి. మహారాజా, ఈ రోజు నేను మాట్లాడే మాటలు అనూహ్యమైనవి, విచిత్రమైన విషయాల గురించి వివరిస్తాయి, అర్థమయ్యేలా అందరికీ చెప్తాయి. అటువంటి వ్యక్తిని మీరు ఎలా నమ్మగలరు చెప్పండి? అతను నిజానికి బాధ్యత లేని ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తికి రాజ్య పదవి ఎలా ఇవ్వగలరు? ఆ వ్యక్తి తన బిడ్డని కూడా సరిగ్గా చూసుకోగలిగే యోగ్యత లేనివాడు. మహారాజా, ఇవాళ నేను అటువంటి వ్యక్తి గురించి నిజాన్ని, అతడు ఒక దొంగ అని, అతని బలహీనతల్ని, అతను బాధ్యత లేని వ్యక్తి అని అందరి ముందు నిజాల్ని బయట పెట్టబోతున్నాను. శాంతించండి గురువర్య, శాంతించండి. మీరింత ఆవేశంగా ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మహారాజా, వారి గురించే. వారిని మీరు ఎటువంటి స్థానంలో కూర్చోబెట్టారంటే అక్కడ కూర్చునే అర్హత వారికి లేదు. అలాగే వారి యోగ్యత యొక్క ప్రత్యక్ష సాక్షి. అవును మహారాజా, ప్రత్యక్షమైన సాక్ష్యం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. సాక్ష్యమా లేక పుచ్చకాయ?